హాయ్ హలో వెల్కమ్ టు స్వానీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ కోడిగుడ్డు కర్రీని ప్రిపేర్ చేయబోతున్నానండి. ఈ టిప్స్ అండ్ ట్రిక్స్తో ఒకసారి దోసకాయ కోడిగుడ్డు కర్రీని ప్రిపేర్ చేశారంటే చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా వస్తుంది, చాలా కమ్మగా ఉంటుందండి. కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుందండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే మన ఛానల్లో ఏ వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. ఇప్పుడు ఈ వీడియోలో దోసకాయ కోడిగుడ్డు కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా పావు కేజీ దోసకాయలని, 2 ఆనియన్స్ని, కొన్ని పచ్చిమిర్చిని కట్ చేసుకొని పెట్టుకోవాలి. దోసకాయలు ఈ విధంగా పొట్టు లేకుండా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడాక అందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ని దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ దోరగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. నేను మొత్తం పచ్చిమిర్చితోనే చేస్తున్నానండి. మనం పచ్చిమిర్చి వేసి చేసుకుంటేనే ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కావాలంటే కారం కూడా వేసుకోవచ్చు, కానీ పచ్చిమిర్చితోనే టేస్టీగా ఉంటుందండి. ఇలా ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని వేసుకోవాలండి. ఈ దోసకాయ ముక్కలు అనేది పొట్టు తీసేసి కట్ చేసుకోవాలండి, అప్పుడే మనకి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది. కాబట్టి ఈ విధంగా పైన పొట్టు మొత్తం తీసేసి ముక్కల్లా కట్ చేసుకొని ఇందులో వేసేసుకొని బాగా ఉడికించుకోవాలి దోసకాయ ముక్కల్ని. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ దోసకాయ ముక్కల్ని బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. మనం ముందుగానే సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ఈ దోసకాయ ముక్కలు అనేవి చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయి, కాబట్టి మనం ముందుగానే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. చూడండి, మనకి దోసకాయ ముక్కలు అనేవి చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో ఎగ్స్ని వేసేసుకోవాలి. నేను 3 ఎగ్స్ని వేస్తున్నానండి, మీకు ఎన్ని కావాలంటే అన్ని ఎగ్స్ని వేసేసుకోవచ్చు. ఇలా ఎగ్స్ని వేయగానే వెంటనే కలుపుకూడదండి, కాసేపటి తర్వాత మనం కలుపుకుంటూ ఉండాలి. ఇలా కాసేపటి తర్వాత మనం రెండో వైపుకు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ని. మనం ముందుగానే ఎగ్స్ని కలిపినట్లయితే మొత్తం పీస్ అయిపోతాయి, కాబట్టి మనం కాసేపటి తర్వాత రెండో వైపుకు తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. మీరు కావాలి అనుకుంటే ఇంకా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు, నేను పుదీనా మాత్రమే వేసాను. ఇలా పుదీనా వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ ఎగ్ కర్రీ రెడీ. ఈ విధంగా ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. చూడండి, చూస్తేనే తినేయాలి అనిపిస్తుంది కదా. ఇంకెందుకు మరి ఆలస్యం, మీరు కూడా ఈరోజు ఈ కర్రీని ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చింది ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం స్వానీస్ కిచెన్ కామెంట్ చేయండి. చూడండి, ఇలా వేడి వేడి అన్నంలో ఈ విధంగా దోసకాయ కోడిగుడ్డు కర్రీని వేసుకొని తింటుంటే చాలా కమ్మగా ఉందండి.
మీరు కూడా ఈరోజు ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చింది ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.